దీనిని క్లస్టర్ ఫిగ్ ఆర్ ఉదుంబర లేకుంటే మేడు చెట్టు, మా ఏరియాలో వచ్చి అత్తి చెట్టు అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది. క్రాప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. చూడండి, అత్తికాయలు. దీని నుండి పాలు కూడా వస్తాయి. ఒక రకమైన కళ్ళు కూడా వేస్తారు వీటి నుండి. చూడండి, అత్తికాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈరోజు వీటిని నేను కోయడానికి పోతున్నాను చెట్టు మీదకి. చెట్టు ఏం పెద్ద హైట్ లేదు కానీ చూద్దాం. తొర్ర అత్తి చెట్టు. అందరికీ నమస్కారం. చూడండి ఎంత పెద్ద గుత్తులు. ఇవి పనస పొట్టు చేసుకున్నట్టుగా చేసుకొని తినొచ్చు వీటిని. అత్తిపట్టు కూర, అత్తిపట్టు. చూస్తున్నారా, ఇవి కోయడానికి వచ్చాను అన్నమాట. అంతేం గట్టిగా ఉండవు, పట్టుకుంటూ వస్తే, కానీ పాలు ఉంటాయి అన్నమాట. ఇవి పనస కాయకుంటే ఎలా ఉంటాయి పాలు, అలా ఉంటాయి. కవర్ తీసుకొని రావడం మర్చిపోయినాను. చూడండి, గుత్తులు గుత్తులు ఇంకా పైకి ఎంత ఉంది. నల్ల చీమలు ఉన్నాయి కాబట్టి అవి కుడతాయి, ఎక్కలేము. పురుగులు కూడా ఉంటాయి రకరకాల. ఓకే, కోసిన తర్వాత నేను చూపిస్తాను. చెట్టు దిగేసాను. కవర్ తీసుకురాలేదు కాబట్టి డిక్కీలో పూసుకున్నాను. అవి సరిపోతాయి. ఇవి ఒక గుత్తులు పండ్లు కింద చెట్టు. మొత్తానికి పండ్లు అయితే కోసినాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి.